హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా కారపొరుగులని ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. ఇందులో మనం వేసే ఈ కారపొడి అనేది చాలా స్పెషల్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాలంలో నోటికి కారం కారంగా అలాగే కాస్త స్పైసీగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా మసాలా కారపొరుగుల్ని చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అలా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న బొరుగులనైతే ఇక్కడ నేను 8 కప్పుల దాకా అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి సన్నగా ఉన్న మరమరాలు దొరికితే వాటినైనా తీసుకోండి. లేదంటే దొడ్డు మరమరాలైనా సరే తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బొరుగులు వచ్చేసి మంచిగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా క్రిస్పీగా లేవు అనుకుంటే స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేపామంటే ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న బొరుగులు వచ్చేసి తాజా బొరుగులు తీసుకున్నాను. అందుకే వేపకుండానే ఇలా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. వాటిని ఎలా వేపుకోవాలనేది మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఉందండి. వాటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసి ఆ విధంగా మీరు వేపుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. నేను తీసుకున్న కారం అనేది మరీ ఎక్కువ స్పైసీ లేదండి. మీరు తీసుకున్న కారం ఎక్కువ ఘాటుగా ఉంది అంటే కాస్త తగ్గించి తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు తీసుకోండి. ఉప్పు అనేది మీరు తీసుకున్న బొరుగులు ఉప్పుగా ఉన్నాయా లేదా అనేది చూసి 1 టీ స్పూన్ తీసుకోండి. మీరు తీసుకున్న బొరుగులు ఎక్కువగా ఉప్పుగా ఉంటే కాస్త తగ్గించి తీసుకోండి. తర్వాతైనా రుచి చూసి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1-1.5 టీ స్పూన్ దాకా ధనియాలు కూడా వేస్తున్నానండి. మీ దగ్గర వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి ఉంటే వాటినైనా వేసుకోవచ్చు అనమాట. ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పొట్టు వలిచేసిన 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా పొడి పొడిగా అయితే మిక్సీ పట్టి తీసుకోండి. ముందుగా వీటిని మిక్సీ పట్టుకుందాము. తర్వాత వెల్లుల్లి వేసి ఈ విధంగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కారం అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట. మరి మెత్తగా ఉంది అంటే బొరుగులకి అంటుకోదండి, ఉండకట్టేస్తుంది. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మరమరాలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా పల్లీలు అయితే తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలన్నీ కూడా లోపల దాకా చక్కగా వేగేంత వరకు వేపండి. ఇవి ఎలా వేగాయో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక పల్లీని అయితే తీసి చూపిస్తానండి. పల్లీలు అనేది వేగే కొద్దీ కొంచెం స్ప్లిట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ప్లిట్ అయిందంటే చక్కగా లోపల దాకా గింజ వేగిందని అర్థము. గింజ అనేది ఇలా 2 ముక్కలుగా అయిన తర్వాత ఇలా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలోకి కానీ లేదంటే మనం తీసుకున్న మరమరాలలోకైనా తీసేసుకోండి. ఇలా ఈ విధంగా అన్నిటినీ వేపుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆయిల్ అనేది రాకుండా చూసుకోండి. సో ఈ విధంగా అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే ఆయిల్లో 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. మీకు పుట్నాల పప్పు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. అలాగే ఈ పప్పు కూడా ఎక్కువగా వేగనవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు లైట్గా వేగితే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఆ వేడికి ఇవి ఇంకొంచెం రంగు మారుతాయి. సో ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా పల్లీలు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ ఒకే గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులోనే 4-5 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేయండి. తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు, పచ్చి కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ కారం అంతా కూడా తీసుకోండి. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 సెకండ్స్ కలపండి. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న బొరుగులలోకి తీసుకోండి. నేను ఇక్కడ బొరుగులు అయితే వేయించలేదండి. మీరు వేయించింటే వాటిలోకి తీసుకోండి.
తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, పుట్నాలను కూడా తీసుకోండి. మీరిక్కడ కావాలనుకుంటే కార బూందీ అయినా, మిక్సర్ అయినా, లేదంటే చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా కార్న్ ఫ్లేక్స్, వాటినైనా కూడా తీసుకోవచ్చండి. వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చనమాట. నేను మాత్రం ఈ విధంగానే చేస్తున్నాను. ఇలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయన్నమాట. సో, ఇలా అన్నిటిని తీసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం అంతా కూడా వీటికి పట్టే విధంగా బాగా కలపండి. నేను తీసుకున్న ఆయిల్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే వేశాను. మీకు సరిపోలేదనుకుంటే మనం కారం వేయించిన కడాయిలోకి మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అదే వేడి మీద ఇందులో వేసి కలిపామంటే చక్కగా కలిసిపోతుందనమాట. తర్వాత ఇలా మూత పెట్టేసి ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా తిప్పుతూ కలిపామంటే ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా ఈ బొరుగులకి పడతదండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా కలిసిపోతుందనమాట. ఇదే స్టేజ్‌లో ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. మేము కొంచెం కారం తక్కువగానే తింటామనమాట. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం, ఉప్పుని కూడా కొంచెం ఎక్కువ, తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్ట్‌గా ఉండే మసాలా కారపు బొరుగులనేవి తయారైపోయాయి. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ అనమాట. చాలా బావుంటుంది. నోటికి కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు నంచుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.